హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన సంగమం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఆ నవలలోని 3వ భాగాన్ని ఇక మొదలు పెడదామా? అనంతలక్ష్మి నారాయణరావులకు అంత్యక్రియలు జరిగాక కృష్ణను తమ ఇంటికి తీసుకువెళ్లారు సుందర్రావు. నారాయణరావుకు యాక్సిడెంట్ జరగడానికి 15 రోజుల ముందు వీలునామా రాశాడని, అయితే వీలునామాలోని విషయాలు సంవత్సరం తర్వాత కానీ వెల్లడించడానికి వీల్లేదని, అంతవరకు నారాయణరావు ఆస్తిపాస్తులు తన అధికారంలో ఉంటాయని చెప్పాడు నారాయణరావు ప్లీడరు. సంవత్సరం దాకా ఎందుకు వెల్లడించకూడదు? అది ఆయన వీలునామాలో ఉన్న కోరికలలో ఒకటి. సుందర్రావు ఎంత అడిగినా వీలునామాలోని విషయాలు బయటపడడానికి ఇష్టపడలేదు ప్లీడర్ గారు. సంవత్సరం దాకా వీలునామా రహస్యంగా ఉంచక తప్పదన్నాడు. రహస్యంగా ఉన్న వీలునామా కృష్ణను లక్షాధికారిని చేస్తుందో భిక్షాధికారిని చేస్తుందో తెలీదు. భిక్షాధికారి అయితే లలితను అతడికిచ్చే ప్రశ్నే లేదు. లక్షాధికారి అయితే ఆస్తి కోసం కాచు కూర్చున్న కోటేశ్వరరావు అతడిని ప్రాణాలతో బతకనివ్వడు. పెంచిన వాళ్లను ఒక్కసారిగా పోగొట్టుకుని దిక్కుతోచని వాడిలా అయిపోయిన కృష్ణను జాలిపడి ఇంటికి తీసుకొచ్చాడే గాని తీసుకొచ్చిన రోజే లలితతో ఖచ్చితంగా చెప్పాడు, కృష్ణతో నీ పెళ్లి జరగబోవటం లేదు, ఈ విషయం గుర్తుంచుకుని అసలు. ఎందుకు నాన్నా? కృష్ణకు ఏముందని నిన్నిస్తాం? పెళ్ళయ్యాక కృష్ణ ఏమీ లేనివాడైతే నీ దురదృష్టం అనుకునేవాళ్ళం. పెళ్లికి ముందే ఇలా జరగడం నీ అదృష్టం అనుకుంటున్నావు. పెళ్లికి ముందే ఇలా జరగడం అదృష్టమా దురదృష్టమా? పెళ్ళయ్యాక ఇలా జరిగితే ఏం చేసేది? అతడిని వదిలేసేదా? తన వాళ్ళు అతడిని వదిలేసేవాళ్ళ? అల్లుడన్న అభిమానంతో అతనికి ఆసరాగా నిలబడేవాళ్ళు కాదా? ఇప్పుడు ఎందుకు అలా చేయకూడదు? అదే ప్రశ్నించింది తండ్రిని. నిజంగా పెళ్లి జరిగాకే ఇలా జరిగితే అతడికి ఆసరాగా నిలబడక తప్పేది కాదు. కానీ జరగలేదుగా. జరగకముందే జరిగిందని ఎలా అనుకుంటాం? అతడిప్పుడు పోగొట్టుకున్నది పెంచిన వాళ్ళనే కాదు, ఆస్తి కూడా పోగొట్టుకున్నాడు. ఆస్తి లేకపోయినా ధైర్యంగా నిలబడే ఆత్మ నిబ్బరం లేదు. అనంతలక్ష్మి గారాబంలో అతడు అమాయకుడు, వ్యక్తిత్వం లేనివాడుగా అయ్యాడు. ఎంఏ చదువుతున్న 5వ తరగతి చదువుకునే కుర్రాడికి ఉండే అమాయకత, పసిహృదయం. వ్యక్తిత్వం లేకుండా బ్రతికే తెలివితేటలు లేకుండా, ఆస్తి లేకుండా అతనికి ఏమని పిలనిస్తాం? ఆస్తి ఉన్నంతసేపు అతడిలో ఈ లోపాలేవి కనిపించలేదా మీకు? అన్ని లోపాలని కప్పేస్తుందమ్మా డబ్బు. ముఖ్యంగా అతడికి ఆస్తి, అంతస్తు అన్నీ ఉండేవి. పెంచిన వాళ్లతో పాటు అవి పోయాయి. అందుకే ఈ సమయంలోనే అతడికి మన సహకారం ఎక్కువ అవసరం నాన్న. ఇప్పుడు మనకంటే దగ్గర వాళ్ళు ఎవరున్నారు అతడికి? దగ్గర వాళ్ళు ఎందుకు లేరు? అతడి తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారట. వాళ్ళ అడ్రస్ కొండయ్యకు తెలుసట. ఇన్నేళ్ల తర్వాత అతడు ఏమని అక్కడికి వెళ్తాడు? అతడు కళ్ళు తెరిచి అనంతలక్ష్మి ఆంటీ ఒళ్ళో పెరిగి ఇంత వాడైంది ఆమె ముద్దు మురిపాలతో. ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకి బొత్తిగా పరిచయం లేని ఆ వాతావరణంలోకి ఎలా వెడతాడు? ఆ సంగతి ఆలోచించాల్సింది పెంచుకున్నవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేను మరోసారి చెప్తున్నాను, నువ్వు జాలిపడి లొంగిపోయావో తప్పిపోయిన దౌర్భాగ్యాన్ని పిలిచి కౌగిలించుకున్నదాని అవుతావు. జాగ్రత్తగా ఆలోచించు. సుందర్రావు నిష్క్రమించాడు. కృష్ణ బుద్ధిమంతుడు, కల్లా కపటం తెలియని స్వచ్ఛమైన మనస్సు. ఇవి మాత్రమే తమ దాంపత్యాన్ని సుఖవంతం చేస్తాయా? మనిషి బ్రతకడానికి ముఖ్యంగా కావలసినవి డబ్బు, ప్రపంచ జ్ఞానం. అవే లేవు కృష్ణ దగ్గర. రెంటిలో ఏదున్నా బ్రతికేవాడు. కృష్ణ అంటే తనకెంత ప్రేమ, జాలి ఉన్నా అవి ఏమాత్రం తమ వైవాహిక జీవితాన్ని ఫలవంతం చేయవు. ఈ యథార్థం గుర్తించకుండా తను తొందరపడితే తండ్రి చెప్పినట్టుగా తప్పిపోయిన దౌర్భాగ్యాన్ని పిలిచి కౌగిలించుకున్నట్టు అవుతుందేమో. కృష్ణ పరిస్థితి ఇప్పుడు నీటిలోంచి నేల మీద పడిన చేపల, సరస్సులోంచి పెకిలించి మండుటెండలో విసిరివేయబడిన తామర పువ్వులా ఉంది. జీవితంలో తనకు అత్యంత ప్రేమాస్పదురాలు అమ్మ, తర్వాత నాన్న. వాళ్ళు తనని కనకపోయినా తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని అందించిన వాళ్లే తనకి నిజమైన తల్లిదండ్రులు. తనకి అత్యంత ప్రేమాస్పదురాలైన ఆ ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకున్నాడు. ఈ దుఃఖం నుండి ఓదార్పు పొందడానికి ఎవరి చేయి తనను ఆహ్వానించటం లేదు. లలిత దగ్గర ఓదార్పు దొరుకుతుందని ఆశించాడు. కానీ ఆ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే లలిత ఇదివరకు లలిత కాదేమో అనిపించసాగింది. అతడు లౌకికుడు కాకపోవచ్చు, కానీ ఎవరి మనసుల్లో ఏముందో త్వరగానే గ్రహించగలడు. తనంటే ఇష్టపడని వ్యక్తులకు సాధ్యమైనంత దూరం తొలగిపోతాడు కూడా. అల్లుడిగా రావాల్సిన ఇంటికి అనాథగా వచ్చానని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.
గ్రహించాక అతడికి ఆ ఇంట్లో ముళ్ళ మీద ఉన్నట్టుగా అనిపించసాగింది. కృష్ణకు ఇంకొక నెల రోజుల్లో ఉన్నాయి పరీక్షలు. పరీక్షలు అయిపోతూనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కృష్ణ. సుందర్రావు ఉద్దేశం కూడా అదే. అతడు పరీక్షలు రాశాక అతడి దారిని అతన్ని పంపించేయాలని. ఒక్కోసారి తల్లి జ్ఞాపకం వస్తే అన్నం సహించేది కాదు కృష్ణకు. భోజనానికి వెళ్లకుండా గదిలో కూర్చునేవాడు. అతడు భోజనం చేయకపోతే మాత్రం లలిత ఊరుకునేది కాదు. బలవంతం చేసి తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టేది. మిగతా విషయాలు పట్టి పట్టనట్టుగా ఉండేది. ఒకరోజు తల్లి జ్ఞాపకాలు చుట్టివేయగా గదిలో దిగులుగా కూర్చున్నాడు. లలిత వచ్చింది. అమ్మ జ్ఞాపకాలు ఇంకా ఎన్నాళ్ళు కౌగలించుకుంటావు కృష్ణ? వాళ్ళనే తలుచుకుంటూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఈ ప్రపంచంలో ఏ తల్లి పెంచదేమో అన్నంత అపురూపంగా పెంచిందమ్మ. ఆమె చేసే గారాబాన్ని, ముద్దు మురిపాలను ముసుముసు నవ్వులతో వీక్షించే నాన్న. ఆ ఇద్దరిని ఒక్కసారి పోగొట్టుకున్న నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. నీ మనసు అట మలచకపోతే ఎలా? నేను పరీక్ష పాస్ అయితే చూసి సంతోషించడానికి ఎవరున్నారు? ఇప్పుడు ఎవరి సంతోషం కోసమో కాదు, నీ కోసం నువ్వు. నిన్ను పెంచుకున్న వాళ్ళు నిన్ను నిండా ముంచేసిపోయారు. బ్రతుకు తెరువు కోసమైనా నువ్వు ఆ డిగ్రీ చేతికి తీసుకోవాలి. మనిషికి బ్రతకడమే ముఖ్యమా? విరక్తిగా అడిగాడు. మనిషే కాదు, ఈ సృష్టిలో ప్రతి జీవరాశికి బ్రతకాలన్న తహతహ తర్వాతనే ఏమన్నా. మెదడున్న మనిషికి ఒక బ్రతకడమే ముఖ్యం కాదు, బాగా బతకాలి. అవతలి వాళ్ళకంటే బాగా బతకాలి అన్న తహతహ. ఆ తహతహే స్వార్థాన్ని, మోసాన్ని మనిషిలో నింపుతుంది. ఆ తహతహే నిజాయితీకి ప్రాణం పెట్టే మనిషిని కూడా లొంగదీసుకుంటుంది. కాకపోతే నువ్వు నా నుండి నిజం దాచేవాడివా? నువ్వు ఆంటీ పెంపుడు కొడుకు అన్న సంగతి నువ్వైనా నాకెందుకు చెప్పలేదు? ఎంత అపార్థం చేసుకున్నావు లలిత నన్ను? దెబ్బతిన్న పక్షిలా దీనంగా చూశాడు. అమ్మ ఒట్టేయకపోతే నేను నిజం చెప్పేవాణ్ణి. విన్నాక నీ నిర్ణయం ఎటువంటిదైనా సంతోషంగా భరించేవాణ్ణి. నా నోట నిజం బయటపడకుండా అమ్మ ఒట్టు పెట్టింది. ఆ నిజం నన్ను ఆ హాలాహలంలా గ్రహిస్తుంటే నీతో చెప్పలేక, నిన్ను మోసగించడం ఇష్టం లేక నన్ను అంతం చేసుకోవాలనుకున్నాను. అమ్మ నన్ను అలా అంతం కాకపోయి ఉంటే ఈ కృష్ణే సరాసరి మట్టై ఉండేవాడు. లలిత, మనిషికి బ్రతకడమే ముఖ్యం కావచ్చు. అవతలి వాళ్ళకంటే బాగా బతకాలన్న తహతా కూడా ఉండుండొచ్చు. కానీ దానికోసం నిజాయితీని బలి చేస్తానని నువ్వెప్పుడూ అనుకోవద్దు. ఈ నిజాయితీని బలి చేయాల్సిన పరిస్థితే వస్తే నన్ను నేను బలి చేసుకుంటాను సంతోషంగా. నువ్వు ఎక్కడి ఉన్నా, ఎవరికి భార్యగా ఉన్నా ఈ కృష్ణ విషయంలో ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎప్పటికప్పుడు నువ్వే గెలుస్తున్నావు కృష్ణ, పేలవమైన నవ్వుతో అంది. కొండయ్య నారాయణరావు పరిచేస్తుల్లో ఒకడైన హరిబాబు ఇంట్లో నౌకరిగా కుదిరాడు. కృష్ణను చూడటం కోసమని అప్పుడప్పుడు సుందర్రావు ఇంటికి వస్తూ ఉంటాడు. అలా ఒకరోజు వచ్చినప్పుడు కృష్ణ లేడు. వస్తాడు, కూర్చో అంది లలిత. కొండయ్య కూర్చున్నాడు. కృష్ణ తల్లిదండ్రులు నీకు బాగా తెలుసా కొండయ్య? అప్పుడప్పుడు అమ్మగారు పంపించేది. పూర్తిగా కుగ్రామం, చిన్న ఇల్లు, గంపెడు మంది. ఒక గంట కూర్చుంటే చాలు, పిచ్చెత్తిపోయేది ఆ గోలకు, ఆ పిల్లల పోట్లాటలకు. ఎందుకు పంపించేది నిన్ను ఆంటీ? వాళ్లకు ఏవో బహుమతులు పంపిస్తూ ఉండేది. బాగా పేదవాళ్ళ? నాకు వాళ్ళ గురించి ఎక్కువ తెలీదమ్మా. వెళితే 1 గంట 2 గంటల కంటే ఎక్కువ ఉండేవాణ్ణి కాదు. తిండికి బట్టకు కూడా కష్టపడుతుంటారు కాబోలు. నాకు ఆ సంగతులు ఎట్లా తెలుస్తాయమ్మా? నీకంత తెలుసుకోవాలని కుతూహలమే ఉంటే నాతో నువ్వురా లలిత, ఒక స్నేహితురాలిగా రావచ్చు కదా. కృష్ణను వాళ్ళ సంభాషణ విన్నట్టున్నాడు. నేను రావాల్సి వస్తే స్నేహితురాలిగా కాదు, వాళ్ళ కోడలిగానే వస్తాను కృష్ణ. రావడం రాకపోవడం అంతా నీ ఇష్టమేనా? కాదా? నేను కూడా ఇష్టపడాలి. ఇది వరలో నా ఇష్టాల్ని అమ్మ నిర్ణయించేది. ఆమె చనిపోయి నాకు కావలసినంత స్వేచ్ఛ ప్రసాదించింది. అనుకోకుండా లభించిన ఈ స్వేచ్ఛ నన్ను ఏ దారిన నడిపిస్తుందో ఇప్పుడు చెప్పలేను. మన మ్యారేజ్ సెటిల్ కావటంలో మీ అమ్మ ఇష్టం తప్ప నీ ఇష్టం ఏమీ లేదా? లలిత ముఖం జేవురించింది. అప్పుడు ఇష్టపడ్డాను అంటే అప్పుడు నాకు ఆ అర్హత ఉంది. ఇప్పుడు నాకు ఆ అర్హత లేదు. నేనెక్కడ ఉన్నానో నన్ను నేనే సరిగానే తెలుసుకోగలననుకుంటాను. నాకు నేను తెలుసుకోకపోయినా అనుభవం నేర్పుతుంది. కొండయ్య, బాగున్నావా? బాగున్నానండి. వచ్చే శుక్రవారం పరీక్షలు అయిపోతాయి. శనివారం ఇక్కడి నుండి బయలుదేరదాం. వస్తావు కదూ? వస్తానండి. అనుకున్నట్టుగా శనివారం నాడు బయలుదేరలేకపోయారు.
రాత్రంతా చదవటంతో, నిద్రలేమితో, అలసటతో జ్వరం పట్టుకుంది. ఆఖరి పరీక్ష జ్వరంతోనే రాసొచ్చి పడుకున్నాడు. తల బద్దలైపోతుందేమో అన్నంత తీవ్రంగా ఉంది తలనొప్పి. ఎవరికైనా చెప్పి టాబ్లెట్ తెప్పించుకుని వేసుకునే ఓపిక కూడా లేనట్టుగా పడుకున్నాడు. కాస్త తలనొప్పి వస్తే చాలు అమ్మ తన తలకి మందు పూసి తలపట్టి నిద్ర పట్టేదాకా దగ్గరే కూర్చునేది. తనకి కాస్త సుస్థి చేస్తే చాలు ఆమె కంగారు పడి నాన్నను కంగారు పెట్టేసేది. డాక్టర్ వైద్యంతో తృప్తి పడేది కాదు. దేవుడికి ముడుపులు మొక్కులు ఎన్నో. తనకి సుస్థి తగ్గే వరకు ఆమె తిండి కూడా సరిగా తినేది కాదు. తనకి కంటికి రెప్పలా ఉన్న అమ్మ ఇప్పుడు ఏ లోకాన ఉందో. కృష్ణకి కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. తెరల జ్వరపు మగత అతడి మీద వాలసాగింది. ఆ మగతలో ఏవో దృశ్యాలు. ఎవరో తన తలదిక్కున కూర్చున్నట్టుగా, తన తలని ఒళ్ళోకి లాక్కున్నట్టుగా, తన చల్లని చేతులతో మందు పట్టిస్తుంది. అతడు కనురెప్పలెత్తడానికి కూడా శక్తి కూడదీసుకుంటున్నాడు. ముందు వెనుక బంగారు కంకణాల మధ్య ఆకుపచ్చని మట్టిగాజులు. ఆ చేతులు అమ్మవి. కృష్ణ, నీకు జ్వరం త్వరగా తగ్గిపోవాలని దేవుడికి ముడుపు కట్టొస్తున్నానురా. అమ్మా, కృష్ణ గొంతు పెకలించుకుని అరిచాడు. అప్పుడే అతన్ని భోజనానికి పిలవడం కోసం వచ్చిన లలిత అతడి అరుపు వింది. ఏమిటి కృష్ణ? కృష్ణ తటాలున లేచి కూర్చున్నాడు. లలిత, అమ్మేది? అతడి ముఖం, మాట ఏదీ స్వాభావికంగా లేవు. కలలో నుంచి ఉలిక్కిపడి లేచినట్టుగా ఉన్నాడు. కలపడిందా? కల కాదు, అమ్మొచ్చింది. నా తలని ఒళ్ళోకి తీసుకుంది. నా తల పట్టింది. లలిత సమీపించి అతడి చేతి మీద తాకి చూసింది. నిప్పులా కాలుతుంది. అబ్బా, ఎంత జ్వరం! పడుకో కృష్ణ, డాక్టర్కి ఫోన్ చేస్తాను. అమ్మ ఏది లలిత? పిచ్చి కృష్ణ, అమ్మ ఎక్కడుంది? నువ్వే నీ చేతులతో ఆంటీ శవానికి దహన సంస్కారం జరిపించావు. జ్వరం బాగా ఉంది కదూ? పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. పడుకో కృష్ణ. అతడిని బలవంతంగా పడుకోబెట్టింది. డాక్టర్ వచ్చి చూసేసరికి అతడికి పూర్తిగా స్పృహ లేదు. కృష్ణ తన బట్టలు కొన్ని పుస్తకాలు తీసి సూట్ కేసులో సర్దుతున్నాడు. అతడి ఒళ్ళు తూలింది. కాస్త శ్రమకి కూడా తట్టుకోలేనట్టుగా అతడి ఒళ్ళంతా చెమట కూరుస్తుంది. జ్వరం అతడిలో శక్తినంతా హరించినట్టుగా ఉంది. సర్దడం ఆపి మంచం మీద కూర్చున్నాడు. మళ్ళీ కాసేపటికి ఓపిక తెచ్చుకుని లేచి సర్దడం పూర్తి చేసి సూట్ కేసు లాక్ చేసి వెనక్కి తిరిగాడు. మా ఇల్లు అంత ముళ్ళకంపలా ఉందా కృష్ణ? గుమ్మం దగ్గర లలిత నిలబడి ఉంది. కృష్ణ నీరసంగా అన్నాడు. ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని ముళ్ళకంప అనేంత విశ్వాసహీనుని కాదు లలిత. ఎలాగూ దీన్ని ఆశ్రయం అన్నావు. మరికొద్ది రోజులు నీకు కాస్త నయం అయ్యే వరకు ఉంటేనే. ఇప్పుడు నాకేం పర్వాలేదు. కాస్త నీరసంగా ఉంది అంతే. ఈ నీరసంలో ప్రయాణం చేసి ఎక్కడైనా పడిపోతే? కొండయ్య నాతో ఉంటాడుగా. ఇంకేం మాట్లాడడానికి తోచనట్టుగా నిలబడిపోయింది లలిత. కృష్ణ నిలబడలేనట్టుగా మంచం మీద కూర్చున్నాడు. రా లలిత, మళ్ళీ ఎప్పటికి కలుస్తామో. అసలు కలియకపోవచ్చు. ఏదైనా మాట్లాడు. లలిత వచ్చి కూర్చుంది. అసలు కలియమని ఎందుకు అనుకుంటున్నావు? ఇక్కడ నుండి అడుగు తీశాక నా సమాజం వేరైపోతుంది. నా వాళ్ళు వేరే అవుతారు. మీ ఇంటికేసి కన్నెత్తి చూసే అర్హత కూడా నాకుండదనుకుంటాను. నీకేసి. లలిత ఈ మాట మీద దెబ్బలాడుతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె కళ్ళు వాల్చుకుని మౌనదేవతలా ఉంది. మాట్లాడు లలిత. రిస్టువాచ్లో టైం చూస్తూ ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు. కొండయ్య వస్తాడా ఇప్పుడు? రావాలి. మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం. వెళ్ళాక ఉత్తరం రాస్తావా? రాయమంటే రాస్తాను. తూచి మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? అది సూటిగా, నా మనసుకు గుచ్చుకునేట్టుగా. ఈ మాట అంటుంటే లలిత కళ్ళ నిండా నీళ్లు. లలిత విస్తుపోతున్నట్టుగా పిలిచాడు. నీ మనసు నొప్పించే మాటలన్నానా? నాకేసి కన్నెత్తి చూసే అర్హత కూడా నీకుండదా? నా ముందు నువ్వంత చిన్నవాడివైపోయావా? నన్నెంత బాధ పెడుతున్నావంటే ఈ అంతస్తును, ఐశ్వర్యాన్ని, కాలదన్నీ నీతో వచ్చేయాలనేలా. కృష్ణ ముఖంలోకి కొత్త కాంతి వచ్చింది. ఉద్విగ్న స్వరంతో అన్నాడు. నిజంగా నువ్వలా చేశావా? నేను బ్రతికిపోతాను. నిన్ను పోగొట్టుకు వెళ్ళడమంటే నన్ను నేను నరకంలోకి తోసుకుంటున్నానన్న మాటే. నువ్వు లేని జీవితం ఊహించుకోవడానికే భయంగా ఉంది. లలిత కళ్ళు మళ్ళీ కిందికి వాలిపోయాయి. వస్తానను లలిత, ఆశగా ఆత్రంగా అన్నాడు. ఈ క్షణంలో నిన్ను పొందే అర్హత నాకుందా అని ఆలోచించడం నాకు ఇష్టం లేదు. నువ్వు వస్తే చాలు అనిపిస్తుంది.
జీవితంలో ఇంకే సుఖము వద్దు. లలిత నా పక్కనుంటే చాలు అనిపిస్తుంది. ఇప్పుడు రాను. ఈ క్షణం గడిస్తే నేను నీ కోసం మరి చెయ్యి చాచలేనేమో. మళ్ళీ మౌరు వ్రతం పట్టిన దానిలా కూర్చుంది లలిత. కృష్ణను పట్టిన ఆవేశభూతం దిగిపోయింది. ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు, నువ్వు నాలా ఆవేశపడకపోవడం ఎంత ప్రమాదాన్ని తప్పించింది. నేనే ఆధారం తప్పి అల్లాడుతున్నాను. నాతో నిన్ను తీసుకుపోవాలనుకోవడం ఎంత వెర్రి ఆలోచన. ఇక సంగతి వదిలేయి. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావో చెప్పు. రిజల్ట్స్ వచ్చాక ఉద్యోగ ప్రయత్నం చేస్తానేమో. తర్వాత బుర్రగోక్కున్నాడు. ఏమో ఏం చేస్తానో ఊహకు అందటం లేదు. నేను చెప్పనా? మీ వాళ్ళు సంసారపక్షంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. చక్కగా సంసారం చేసుకుంటావు అని లేచింది లలిత. ఉత్తరాలు రాయటం మాత్రం మరవకు. కొండయ్య వచ్చాడు. పదండి బాబు, టైం లేదు. త్వరగా బయలుదేరకపోతే బస్సు ఉండదు. ఆలస్యం లేదు. కృష్ణ సూట్ కేసు అందించాడు. సుందర్రావు ఇంట్లో లేడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తా అని చెప్పి బయలుదేరాడు కృష్ణ. నల్లరాళ్లపల్లె ఆ ఊరు. పూర్తిగా కుగ్రామం. నాగరికతకు దూరంగా ఉన్న ఊరు. చెప్పుకోతగిన ఇళ్ళు ఓ 4-5 మాత్రం ఉంటాయి. అన్నీ పూరికొంపలు. దరిద్రం ఓలలాడుతున్నట్టుగా కనిపిస్తాయి. అలా దరిద్రం ఓలలాడుతున్నట్టుగా కనిపించే ఇళ్ల మధ్యన ఉంటుంది యాదగిరి పూరికొంప. యాదగిరి బహుకుటుంబీకుడన్న ప్రత్యేకత తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, కానీ అతడు బాగుండే రోజుల్లో కూడా సంసార తాపత్రయం అట్టే లేని మనిషి. దేవుడి మీద భారం వేసి 4 రోజులు గడిపే మందకోడి మనిషి. కష్టపడి ఏ పని చేయడు. ఇదంటూ ఒక సంపాదన లేదు. ఇప్పుడు పిల్లలు చేతికంది వచ్చారు. వాళ్లకు పెద్దగా చదువు సంధ్యలు అబ్బకపోయినా ఏ కష్టమో చేసి ఏ వ్యవహారమో నడిపి 4 డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు. పస్తుల బాధ తప్పింది. పెద్ద కొడుకులిద్దరికీ పెళ్ళయ్యి వేరు కాపురాలు పెట్టేశారు. ఒకడు ఆ ఊళ్ళో, ఇంకొకడు పక్క ఊళ్ళో ఉన్నారు. ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పెద్ద కూతురు భార్య చచ్చిన వాడికి రెండో భార్యగా వెళ్ళింది. పైసా తండ్రికి ఖర్చు కాకుండా రెండో కూతురు పుట్టుకలోనే కాళ్ళు సరిగా లేని ఓ గొప్పింటి వాడికి భార్యగా వెళ్ళింది. మూడో కూతురు పెళ్లికి తయారుగా ఉంది. అక్కలకి చేసినట్టు రెండో పెళ్లివాణ్ణి, కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి నాకంటగట్టాలనుకుంటున్నారేమో. నేను చచ్చినా అలాంటి సంబంధం చేసుకోను. మొదటి సంబంధం చిన్నవాడు, చక్కనివాడు అయితేనే చేసుకుంటాను. ఆస్తిపాస్తులు లేకపోయినా సరే అని కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పింది ఆ పిల్ల. మీ అక్కల్లో ఒకతకు రెండో పెళ్లివాడు, ఒకతకు కుంటివాడు మొగుడుగా రాశాడు దేవుడు. వాళ్లతో అయ్యింది మీ అక్కలకు పెళ్ళి. మరి నీ పెళ్ళెవరితో రాశాడో వాళ్లతోనే అవుతుంది. మేము నిమిత్రమాత్రులం అంటాడు యాదగిరి. తండ్రి వేదాంతం బద్ధకం చూస్తే పిల్లలకి చెప్పలేనంత మంట. సాయంత్రం అయితే చాలు, వీధి అరుగు మీద చాప వేసి కూర్చుని వీధిన వచ్చిపోయే వాళ్లను ఆపి మాట్లాడించడం అలవాటు యాదగిరికి. ఆ రోజు అలాగే కుమ్మరి మల్లయ్యను ఆపి కబుర్లు మొదలుపెట్టాడు. మల్లయ్య భుజాల మీద కుండల కావిడి ఉంది. ఆ బరువు వాడిని ఓవైపు కృంగదీస్తుంటే యాదగిరి ఎంతకీ వాడిని ముందుకు అడుగు వేయనీయటం లేదు. నీ కూతుర్ని నీ అల్లుడు తాగి చచ్చేటట్టు తన్నాడటగా. దాన్ని అట్టే కొన్నాళ్ళు నీ దగ్గరుంచుకోక బలవంతంగా వాడి దగ్గరికి పంపావట. అది ఈసారి ఏ బావో చెరువో చూసుకుంటే దాని పిల్లలకైతే ఏం కాను. ఏం చేస్తాం బాబు, దాని కర్మ ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. అది చస్తే నీ కర్మ మూడుతుంది కానీ నీ కొడుకు సంగతేమిటి? ఎరుకల దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడటగా. చెబితే రామాయణం అంత కథ. మళ్ళొస్తా బాబు. మల్లయ్య కదిలాడు. ఇంతలో తల మీద సూట్ కేసుతో కొండయ్య వెనకాల కృష్ణ వస్తూ కనిపించారు. ఎవరింటికా అన్నట్టు కుతూహలంగా చూడసాగాడు యాదగిరి. కొండయ్య సూట్ కేసు కిందికి దించి నెత్తికి కట్టుకున్న రుమాలు విప్పి ముఖం తుడుచుకుంటూ, బాగున్నారా బాబుగారు అనేంతవరకు అతన్ని గుర్తించలేదు. కొండయ్యవి కదూ, చాలా రోజులకు వచ్చావు. ఈయనెవరు? చెబుతాను గాని ముందు బాబుగాడికి మంచినీళ్ళు ఇవ్వండి. దప్పిగొన్నారు. చిన్నబాబు, మీరిలా అరుగు మీద కూర్చోండి. కృష్ణ నిలబడలేనట్టుగా అరుగు మీద కూర్చున్నాడు. ఏమేవ్, కాసిన మంచినీళ్ళు పట్రా. యాదగిరి లోపలికి కేక పెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఎవరైనా? మన ఊరికి వచ్చిన ఆఫీసరా? కృష్ణ ముఖం తిప్పి ఆయన ముఖంలోకి చూడసాగాడు. జన్మనిచ్చిన వాడిని తొలిసారిగా 20 ఏళ్ల తర్వాత చూడడం వింతైన అనుభూతి కదూ. మీసాలు తల పండిపోయాయి. ఆయన్ని చూస్తే వయసును మించిన వృద్ధాప్యం పైబడ్డట్టుగా అనిపిస్తుంది. బక్క చిక్కిన మనిషి, అది ఒంటితత్వం కాక తిండి సౌఖ్యం సరిగా లేక దెబ్బతిన్న శరీరంలా కనిపిస్తుంది. ముఖంలో అదో విధమైన నిర్లిప్తత. గాజుల చప్పుడు వినిపించింది. కృష్ణ చూపులు గుమ్మం వైపు మళ్ళాయి.
అతడి చూపుల్లో ఒక ఆతృత చోటు చేసుకుంది. ఆమె అతడు ఊహించినట్టుగానే ఉంది. ముడతలు పడ్డ శరీరం, మెడలో నల్లపూసలు తప్ప ఏ ఆభరణాలు లేవు. ముక్కు పుడకలో రాయి నీరు దిగి మెరుపును కోల్పోయింది. ఆమె జీవితంలాగానే ఇంటడి చాకిరీ చేసి చేసి అలసిపోయిన మనిషి ఎలా ఉండాలో అలాగే ఉంది. ఆమె పేరు రుక్మిణమ్మ, కానీ రుక్కమ్మ అని పిలుస్తారు. కొండయ్యను చూస్తూనే ఆమె ముఖం విప్పారింది. చాలా రోజులకొచ్చావు కొండయ్య, అమ్మగారు బాగున్నారా, బాబు బాగున్నాడా? ఆవిడ యాదగిరి పక్కనున్న కృష్ణను చూడలేదు. ఆవిడ ముఖం విప్పారడానికి కారణం ఉంది. కొండయ్య వచ్చినప్పుడల్లా అనంతలక్ష్మి పంపే తినుబండారాలు ఇంటిల్లిపాది వారం రోజులు తింటారు. పిల్లలకి తనకి కొత్త బట్టలు పంపుతూ ఉంటుంది. పోతే బాబు కొత్తగా దిగిన ఫోటోలు కూడా పంపిస్తుంది. కొడుకును ఫోటోలోనైనా చూసుకునే అవకాశం కలిగించింది ఆ మహాతల్లి. కృష్ణ చిన్నప్పటి ఫోటోలలో బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. అతడితో పుట్టిన మరొక కవల మురళి కాళ్ళు చేతులు సన్నబడి బానకడుపు వేసుకుని ఉండేవాడు. ఫోటోలో బాబుని చూసి వీడు నా కొడుకేనా అనుకునేది సంభ్రమంగా. చిన్నప్పుడు ఊసపుల్లలా ఉండే మురళి ఇప్పుడు వయసును మించి దారుఢ్యంగా కనిపిస్తాడు. అతడి పక్కన కృష్ణే అర్భకంగా కనిపిస్తాడేమో. ఈసారి మీరు ఊహించని బహుమతి పట్టుకొచ్చానమ్మా. కొండయ్య గొంతు దుఃఖంతో బిగుసుకుపోయింది. అంతా క్షేమమే కదా? ఆత్రంగా అడిగింది రుక్కమ్మ. ఎక్కడ క్షేమం తల్లి? కారు యాక్సిడెంట్ అయ్యి అమ్మ అయ్యా పోయారు. ఇదిగో మీ బాబు. ఈ బాబును మీకు క్షేమంగా చేర్చమని చెప్పిపోయారు. మీ బాబును మీ దగ్గరికి తీసుకొచ్చాను. అయ్యో, ఎంత ఘోరం జరిగింది? రుక్కమ్మ కృష్ణకు దగ్గరగా వచ్చింది. ఆవిడ చేతిలో చెంబు కింద ఉంచి అతడి భుజాల మీద ఆప్యాయంగా చేతులు వేసింది. సరిగా కళ్ళైనా విప్పకుండానే నిన్ను దానం చేశాన్రా. ఇంత వాడివై ఈ అమ్మ దగ్గరకు తిరిగొచ్చావా? ఆవిడ కళ్ళలో కన్నీరు ఉబికింది. కృష్ణకి ఏమిటో అలజడిగా అశాంతిగా ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినట్టుగా లేదు. దారి తప్పి ఎవరింటికో వచ్చినట్టుగా ఉంది. వీళ్లే నా తల్లిదండ్రులు అని మనసు నమ్మడానికి కొద్ది రోజులు కావాలేమో. కృష్ణ ఆలోచనల్లో పడి కొట్టుకుంటుంటే కొండయ్య జరిగిందంతా చెప్పాడు. ఏమిటి, చివరికి బాబును ఒట్టి చేతులతో పంపారా? ఈ భాగ్యానికేనా ఆ రోజు నా బాబును నా ఒడి నుండి దూరం చేసింది? రుక్కమ్మ అంది. కొండయ్య విసుగ్గా, మీకు ఆస్తి ఎక్కువ, బాబు ప్రాణం ఎక్కువ అన్నాడు. ఆస్తికి అలాంటి తాకట్లున్నప్పుడు బాబును ఎవరు తీసుకెళ్లమన్నారు? జరగాల్సిందేదో జరిగింది. నువ్వు అరవకు, ముందు అతడి సంగతి చూడు. ఎప్పుడు తిన్నాడో. దడిలా గుమ్మం ముందు నిలబడిన ఇరుగు పొరుగును చూసి, వెళ్ళండమ్మా, ఏం చోద్యం చేస్తారు? ఇళ్లలో పనిపాటలేవా అని కసురుకున్నాడు. అలసటతో అలజడితో ఆ రాత్రి జ్వరం వచ్చి తిరగబెట్టినట్టుగా అయింది కృష్ణకు. బాబు అన్నం తినడు, పాలు తెప్పించండమ్మా అని చెప్పాడు కొండయ్య. ఉన్న పాలు టీ కొట్లకు పోసుకుంటారు, ప్రాణం పోతున్నా పాలు దొరకవిక్కడ. అయ్యో, పొద్దున కూడా సరిగా ఏం తీసుకోలేదనుకుంటాను. మరి కడుపులో ఏం పడకపోతే శోష రాదు? ఆ చెంబిట్లతే, కాంతయ్య గారి ఇంట్లో ఏమైనా దొరుకుతాయేమో, వెళ్ళొస్తాను. చెంబు తీసుకుని బయలుదేరాడు యాదగిరి. పక్కగా వేసిన చిరుగుల గొంగడి ఒంటికి గుచ్చుకుపోతుంది కృష్ణకు. పైగా వేసవి ఉక్క, జ్వరతాపం, డన్లప్ పరుపుల మీద ఎయిర్ కండిషన్ గదుల్లో పెరిగిన సుఖశరీరం. అతడి అవస్థ వర్ణనాతీతంగా ఉంది. కాంతయ్య ఇంటి నుండి పాలు తీసుకొచ్చాడు యాదగిరి. రేపొకసారి నిన్ను తీసుకురమ్మన్నారా, కాంతయ్య గారు చూస్తారుట. మన బాబు చదువుకున్నాడుగా, ఏదైనా ఉద్యోగం చూపిస్తాడేమో, రుక్కమ్మ అంది. కృష్ణ పెరిగిన తీరు, అతడి అభిమానం సంగతి తెలియని వాళ్ళు అతడి భవిష్యత్తు గురించి ఏవేవో ఊహిస్తున్నారు. మర్నాడు పొద్దుటే కొండయ్య వెళ్ళటానికి తయారయ్యాడు. కృష్ణ బేలగా, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను గుండె పగిలి చచ్చిపోయేట్టున్నాను అన్నాడు. ఎన్నాళ్ళుండను బాబు, ఒకచోట నౌకరీ ఉన్నవాడిని. అయినా ఇక్కడంతా మీ వాళ్లే కానీ పరాయి వాళ్ళు లేరుగా. కొద్ది రోజులు గడిస్తే మీకే అలవాటవుతుంది. పరీక్ష పాస్ అయితే మీరిక్కడ ఉండరుగా. ఉద్యోగం ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్తారు. ఎప్పుడైనా వస్తూ పోతూ ఉంటారు ఇక్కడికి, ధైర్యం చెప్పాడు కొండయ్య. వారం రోజులు గడిచాయి. 7 యుగాలుగా అనిపించాయి కృష్ణకు. జ్వరం ఏదో ఒక పూట అతడి మీద దాడి చేస్తూనే ఉంది. తిండి అసలే లేదు, పళ్ళు లేవు, పాలు దొరికితే దొరుకుతాయి. దొరకని రోజు ఉట్టి నీళ్లు తాగి పడుకుంటాడు. కడుపులో తిప్పుతూ ఉంటుంది. బాగా నీరసించిపోయాడు. ఆ రోజు ఉదయమే జ్వరం ప్రారంభమైంది. చలివేస్తున్నట్టుగా అనిపిస్తుంటే చిరుగుల దుప్పటి కప్పుకున్నాడు. ఇలా జ్వరం వస్తే తల్లి ఎంత గాబరా పడేదో గుర్తు చేసుకుంటే కనుకొసల నుండి నీళ్లు కారసాగాయి. పిల్లలకు సుస్థి చేస్తే వాళ్ల పక్కల్ని అంటుపెట్టుకు ఉండే తీరిక రుక్కమ్మకు లేదు.
తొలికోడి కూతతో ఆవిడకు ఇంటి చాకిరీ ప్రారంభమవుతుంది. దగ్గర ఎవరు లేకపోయినా ఏదో సణుగుతూ మాట్లాడుతూ పనిచేస్తూ ఉంటుంది. అనంతలక్ష్మిలా గారాబం చేయడానికి ఆమెకు తీరికలేదు. ఎప్పుడో కాస్త పని తెమిలినప్పుడు కృష్ణ దగ్గరగా వచ్చి ఒంటి మీద చేయి వేసి చూసి, అబ్బా ఈ పూట బాగా జ్వరంగా ఉంది అని లేస్తుంది. జావకా చివ్వనా అంటుంది. ఆ పేరు వింటూనే అతడు డోక్కున్నట్టుగా ముఖం పెడతాడు. ఆ పల్లెటూళ్ళలో పళ్ళరసాలు దొరకవురా, కడుపులో వికారం పెట్టదు ఏమీ లేకపోతే అంటుంది. కృష్ణకు ఆ రోజు జ్వరం అలాగే ఉంది. లలిత స్మృతి వెంటాడటం అలాగే ఉంది. ఇంత దరిద్రంలోకి ఎలా ఆహ్వానించాడామెను? నిజంగా ఆమె తనతో వచ్చేస్తే ఈ నరకంలో తనతో పాటు ఉండేదా? ఆమె రాకపోవడమే మంచిదైంది. కానీ ఇలా జ్వరంతో పడుంటే ఆమె హస్తస్పర్శ సోకితే సగం బాధ తగ్గిపోతుందేమో. అపురూపంగా పెంచిన అమ్మను పోగొట్టుకున్నాడు. తనకు హఠాత్తుగా దాపురించిన దరిద్రం చేత తనని ప్రేమించి తనకు అర్ధాంగి కావలసిన లలితను పోగొట్టుకున్నాడు. పువ్వులమ్మి కట్టెలమ్మే బ్రతుకు ఎంత హీనంగా ఉంటుంది. యాదగిరి కంగారుగా బయట నుంచి వచ్చాడు. కాంతయ్య గారు వస్తున్నారా నేను చూడ్డానికి? నన్ను చూడ్డం ఎందుకు? కృష్ణ అస్పష్టంగా గుణిగాడు. రండి రండి, యాదగిరి ముఖంలో నవ్వు పులుముకుని వినయంగా ఆహ్వానించాడు. భారీ విగ్రహం హుందాగా లోపలికొచ్చింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం మనుష్య రూపం దాల్చి పంచలాల్చి ధరించి వేళ్లకి దగదగలాడే ఉంగరాలు పెట్టుకుని వచ్చినట్టుగా అనిపించింది. కూర్చోవడానికి ఉన్నతాసనం ఏదీ లేకపోవడంతో కాంతయ్య కూర్చోనే లేదు. నిలబడే కృష్ణను పరామర్శించాడు. ఏం మనిషివి యాదగిరి, మందు మాకులు ఇప్పించకుండా ఇలా ఉంచేసి ఏం చేద్దామనుకున్నావు? నాతో టాబ్లెట్స్ తెచ్చుకున్నాను, అవి వేసుకుంటున్నాను అని చెప్పాడు కృష్ణ. కృష్ణ తనతో తెచ్చుకున్న టాబ్లెట్స్ మొన్నటితో అయిపోయాయి. జ్వరం చాలా రోజుల నుండి వస్తుందని విన్నాను. అలవాటుగా ఏవో టాబ్లెట్స్ వాడటం మంచిది కాదు. డాక్టర్ పరీక్ష చేసి రాసినవి వాడాలి. ఊళ్ళో లేని డాక్టర్ని ఎక్కడి నుండి తీసుకురాను బాబు? పేదవాళ్లకొచ్చే జ్వరాలకు రోగాలకు మిరియాలు, సొంఠి, వాము ఇవే మందులు. ఊళ్ళో లేకపోతే దేశంలోనే డాక్టర్ లేడా? అబ్బాయిని ఇక్కడుంచి చంపేకు. బండి పంపిస్తాను, మా ఇంటికి పంపించు. డాక్టర్ని పిలిపించి వైద్యం చేయిస్తాను. యాదగిరి ఏదో అనబోయేంతలో మురళి అందుకున్నాడు. కాంతయ్య గారు ఇంత దానకర్ణులు ఎప్పుడైపోయారో? ఏరా, మరీ భయం భక్తి లేకుండా ఏమిటా మాటలు? తండ్రి గదమాయించాడు. ఉన్నమాటే, మదం పట్టిన ఆంబోతులా తయారయ్యావు. నీ మదం ఎప్పుడో నా చేతిలోనే అణుగుతుంది ఉగ్రుడైపోయి అన్నాడు కాంతయ్య. కాంతయ్య ఊళ్ళో పెద్ద మనిషి అనే కాదు, డబ్బున్న వాడి పట్ల భయభక్తులు ప్రకటించాలనేది జీవితం ఎప్పుడో నేర్పింది యాదగిరికి. కొడుకు తలపొగరకు హడలిపోయాడు. మురళి, నువ్వు నోరు తెరిచావా నీ నాలుగు చీలుస్తాను. మురళి నిర్లక్ష్యంగా తలెగరవేసి బయటికి నడిచాడు. వాడి తరపున నేను క్షమాపణ కోరుతాను, కోపం పెట్టుకోవద్దండి యాదగిరి వేడుకున్నాడు. మీ అబ్బాయిని చూద్దామని వచ్చినందుకు మంచి మర్యాద జరిగింది కానీ బండి పంపిస్తాను, అతన్ని మా ఇంటికి పంపించు. మీ దయకు కృతజ్ఞతలు. నాకిక్కడే బాగుంది. మీరు అనవసరంగా శ్రమ తీసుకోవద్దు నా గురించి. నీరసంగా అయిన కృష్ణ స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అనవసరం కాదు, అవసరమే. ఇది నీకోసం కాదు, నా కోసమే. ఆ సంగతి మీ నాన్నగారితో మాట్లాడతాను. కాంతయ్య కదిలాడు. కాంతయ్యను సాగనంపి వచ్చిన యాదగిరి మహోత్సాహంగా ఇంట్లో అందరూ వినేలా అన్నాడు. అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు, దురదృష్టవంతుణ్ణి బాగుపరిచేవాడు లేడట. బొగ్గుల్లో పడినా రత్నం రత్నంగానే ఉంటుంది. దాని విలువ గుర్తించేవాడు ఉంటాడు. కృష్ణ విలువ గుర్తించిన కాంతయ్య గారు అతన్ని అల్లుడు చేసుకోవడానికి ఉబలాట పడుతున్నారు. సిటీలో ఈ మధ్య కొన్న ఇల్లు, ఇక్కడ 10 ఎకరాల పొలం కృష్ణ పేరున రాసేస్తారట. వెంటనే మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తారట. స్కూటర్, రేడియో, సంసారానికి కావలసిన సామానంతా ఇస్తారట. ఆయన కూతురికి తగిన వరుడుగా నేనే కనిపించానా? ఇదెక్కడి సమస్యరా బాబు అనుకున్నాడు కృష్ణ. తండ్రి మాటలకు మురళి ఇంటికప్పు ఎగిరిపోయేలా నవ్వాడు. ఓహోహో కృష్ణ, నీ అదృష్టం ఏమని పొగడాలి? దివిటీ పట్టుకుని ఈ ప్రపంచమంతా వెతికినా అలాంటి సుందరి నీకు దొరకబోదు. ఆమె దేహపు రంగు 16 వన్నె బంగారం. ఆమె కళ్ళు తామరపూలు. ఆమె ముక్కు. అందుకేనా కాంతయ్య ఇంటి చుట్టూ 10 సార్లు ప్రదక్షిణం చేస్తావు? అక్క జానకి వేళాకోళంగా అంది. కాంతయ్య ఆ రోజు అంత మండిపట్టానికి కారణం అదే నాన్న. పార్వతి ముఖం ఏ కిటికీలో కనిపిస్తుందోనని పని ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఏయ్, నీకేం తెలిసే ఇంట్లో ఉండేదానివి? మురళి చెయ్యెత్తాడు. బయట తిరిగే మీకంటే ఓ 4 విషయాలు ఎక్కువే తెలుసుకుంటాం మేము.
చిన్న పెద్ద తేడా లేకుండా చెయ్యెత్తుతావేమిరా, నీ చెయ్యి పడిపోను. రుక్కమ్మ తిట్టింది. కృష్ణకు వాళ్ళ పార్వతినిచ్చేట్టయితే మన జానకిని వాళ్ళ రఘుకు చేసుకోమని అడుగుదాం. కృష్ణ చదువు సంస్కారం చూసి కాంతయ్య ముచ్చటపడి బిడ్డనిస్తానన్నాడు, కానీ మన అమ్మాయిని కోడలుగా ఎందుకు చేసుకుంటాడే, నీ పిచ్చి కానీ. అడగడానికైనా మన స్తోమత చూసుకోవద్దా? ఏ స్తోమత చూసి బిడ్డనిస్తానన్నాడో అదే స్తోమతతో. ఆశకు అంతుండాలి. నోరు మూసుకో, ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వుతారని కూతురి బాగు చూసుకోవద్దా? ఆయన కన్ను మన వాడి మీద పడింది, ఆయన సాధించగానే ఊరుకోడు. దానికి దీనికి లంకె పెడితే సరి. ఒప్పుకోక ఏం చేస్తాడు? రఘుకు 25,000 కట్నం ఇస్తామని వస్తున్నారు. మన కృష్ణకే ఈ పాటి సంబంధం రాదా? వాడికేం తక్కువ? కృష్ణతో సంబంధం లేనట్టు వాళ్లే వాదించుకుంటున్నారు. ఏవో నిర్ణయాలు చేస్తున్నారు. కృష్ణకు గాబరా ఎత్తిపోతోంది. వీళ్ళు తన ప్రమేయం లేకుండా ఊహల పల్లకి ఎక్కేస్తున్నారు. ఆ పల్లకి దిగాల్సి వస్తే ఎంత బాధపడతారో. బండి వచ్చింది. కృష్ణ వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఖాళీ బండి వెళ్ళిపోయింది. దగ్గర ఎవరూ లేకుండా చూసి మురళి అన్నాడు, 2 గంటల తేడాలో నేను ముందు నువ్వు వెనుక పుట్టాం. నువ్వు పువ్వుల్లో పెరిగావు, నేను రాళ్లలో పెరిగాను. నాకెప్పుడు మన జాతకాలు ఇంత తేడాగా ఎందుకున్నాయా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. నా అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకుంటుంటే ఇదిగో మళ్ళీ అడ్డుగా నిలబడ్డావు. నువ్వు నీ మనసులో మాట చెప్పావనే కాదు, చెప్పకపోయినా నీ దారికి నేను అడ్డుగా నిలవను. కొద్ది రోజులు ఇక్కడ బస చేయడానికి వచ్చిన బాటసారిలా ఉన్నాను. నేను ఎవరి అదృష్టానికి అడ్డుకాను, ఎవరి దురదృష్టాన్ని తొలగించనూ లేను, కృష్ణ నీరసంగా అన్నాడు. ఆ మురళి 2 గంటలు ముందు పుట్టి తనకు అన్నయ్యాడు. స్వభావంలో చాలా మొండితనం, దురుకుతనం కనిపిస్తాయి. మనిషి మోటుగా, బలంగా, ఏ కష్టానికైనా ఓర్చుకునేట్టుగా ఉంటాడు. బ్రతుకు తెరువుకు ఏ పనైనా చేస్తాడు. 4 డబ్బులు సంపాదిస్తున్నానన్న ధీమాతో తిండి విషయంలో పేచీపడి మరీ తింటాడు. అవతలి వాళ్ళు తిన్నారా లేదా అని కూడా చూడడు. కవలలుగా పుట్టిన తమిద్దరి జీవితాలలో, స్వభావాలలో ఎంత తేడా! కృష్ణ తల్లిదండ్రులు ఊహల పల్లకీలో విహరిస్తుండగానే మరో 2 రోజులు గడిచాయి. వాళ్ళని పల్లకీ దించడం ఎలాగా అని తటపటాయిస్తున్నాడు కృష్ణ. మరొక శుభవార్త మోసుకువచ్చాడు యాదగిరి. మన జానకి దాని పంతం నిలబెట్టుకుంటుందనే అనిపిస్తుంది. కాంతయ్య గారు రఘుకు చేసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ మంచి సంబంధం కుదిర్చి పెడతానన్నాడు. డబ్బు సాయమూ చేస్తానన్నాడు. మొత్తానికి మన కృష్ణ అదృష్ట జాతకుడు. పువ్వుల గుండెల్లో దూరిన దారానికి పువ్వుల సువాసన అబ్బినట్టుగా అతడి పుణ్యమా అని మన జాతకాలు మారేట్టుగా ఉన్నాయి. కాంతయ్య గారు మన కృష్ణకు సర్టిఫికెట్ ఇచ్చారు తెలుసా? బండి పంపిస్తే తిప్పి పంపినందుకు. ఆయన కోపిస్తారేమో అనుకున్నాను, కానీ పిల్లవాడు ఎంతో ఉత్తముడు అన్న అభిప్రాయం కలిగిందట ఆయనకి. యుగయుగాలుగా చీకటి గుహలో మగ్గిపోతున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే కాస్త మంచి గాలి, వెలుతురు సోకుతున్నట్టుగా ఉంది. ఇంట్లో అందరి ముఖాలు కలకల్లాడుతున్నాయి. ముఖ్యంగా జానకి మొహం కొత్త కాంతితో మెరిసిపోతుంది. సంతోషంతో కూని రాగాలు తీస్తుంది. కాంతయ్య కోరికను ఒక్క మాటతో తోసేయచ్చు, ఇంకేమీ ఆశ పెట్టుకోకుండా. కానీ ఇంట్లో ఉబ్బుకుతున్న ఈ సంబరాన్ని ఆర్పేదెట్లా? కృష్ణ సతమతమవుతున్నాడు. కృష్ణ, ఈ ఉత్తరం మీద చిరునామా ఇంగ్లీష్లో ఉంది. పోస్టువాడు నాకిచ్చిపోయాడు చూడు. యాదగిరి తెచ్చిచ్చాడు. కృష్ణ చూశాడు. నాకే నాన్న, మా ఫ్రెండ్ రాశాడు. అలాగా, ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఉత్తరం శాంతం చదివాక దాన్ని ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాడు కృష్ణ. మనోహర్. ఈ మను తనకున్న స్నేహితుల్లో ప్రాణ స్నేహితుడు. ప్రస్తుతం ఎస్ఐగా చేస్తున్నాడు. రే ఫూల్! కృష్ణ పెదవుల మీద మరోసారి నవ్వు చిందింది. మీ అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోగానే ఒక్కసారి నీ వాళ్ళంతా చచ్చిపోయారనుకున్నావా? లేదురా, దేవుడి దయ వల్ల మేము బ్రతికే ఉన్నాం. మమ్మల్ని చచ్చిన వాళ్ళ కింద జమ కట్టేకు. కొండయ్య నిన్న కలిశాడు. నీ గురించి అంతా చెప్పాడు. మనసు చెడి, ఆరోగ్యం చెడి, అడవి మనుషుల మధ్యకు వెళ్ళిపడి ఏం కావాలనుకుంటున్నావు? చచ్చిపోవాలనుకున్నావా? ఇంత చిన్న వయసులో అలాంటి ఊహలు వచ్చాయంటే నిజంగా సిగ్గుపడాలిరా. నిన్ను నువ్వు అంత చేతకానివాడిగా భావించుకున్నావా? ఏం, నీ కాళ్ళు చేతులు విరిగిపోయాయా? నీ ఒంట్లో శక్తి ఉడిగిపోయిందా? లేదే, లక్షణంగా ఉండి నీకిదేం బుద్ధి? దేవుడికేసి చేతులు చాచి అతడు పారేసిన జీవితం తీసుకోవడం కాదు, నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవాలి. జీవితం ఒక బండ, దాన్ని నీకిష్టమైనట్టు మలుచుకో అంటాడొక రచయిత. నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి కావలసిన శక్తియుక్తులు బయటెక్కడో లేవు, నీలోనే ఉన్నాయి. వాటిని మేలుకొలుపు అంటాడు ఒక మహత్వవేత్త. మనిషి భీరువులా పారిపోవడం కాదు, ధైర్యంతో చొచ్చుకుపోవాలి. కృష్ణ, నిన్ను అసమర్థుడని, ఎందుకు పనికిరాని వాడిని చేసుకోవద్దు.
పాపం ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడో అని అవతలి వాళ్ళు జాలిపడేట్టుగా ప్రవర్తించడం ఎంత అసహ్యం. ఈ జాబ్ అందిన వెంటనే బయలుదేరి నా దగ్గరికి రా. 3వ రోజు నా కళ్ళ ముందు నువ్వు ఉండకపోయావో నేనే వచ్చి నిన్ను లాక్కొస్తాను. ఇట్లు నీ మను. తను పెరిగిన సమాజం తనని వెలివేసిందేమో, ఇక తనకు అక్కడ స్థానం లేదేమో అని కృంగిపోతున్న కృష్ణకు మనోహర్ జాబు ఒక ఆశాకిరణమైంది. ప్రాణం పోతున్న వాడికి ఒక కొత్త ఊపిరి పోసుకున్నట్టుగా అయింది. సగం సుస్థి తగ్గినట్టుగా అనిపించింది. జాబు చేతిలో పట్టుకుని లేచి వంటగది వైపు వచ్చాడు. టీ కాచినట్టుంది రుక్కమ్మ. అందరూ టీ గిన్నె చుట్టూ కూర్చుని పొడుగాటి గ్లాసులతో జుర్రు జుర్రున తాగుతున్నారు. ఇంట్లో ఒక పెంపుడు పిల్లి ఉంది. అది నల్లటి చారలతో పులిపిల్లలా ఉంటుంది. గట్టి మూకుడులో టీ పోసి రావే నీలా అని పిలిచింది రుక్కమ్మ. కిటికీలో నుంచి ఒక్క దూకు దూకి టీ గతకసాగింది నీల. ఇంట్లో ఒక పెంపుడు పిల్లి, వాకిట్లో ఒక పెంపుడు కుక్క. వాటికి తన పిల్లలతో పాటు పెట్టిగాని ఏదీ ముట్టదు రుక్కమ్మ. అనాగరికంగా కనిపించే ఆమెలో ఒక పరిపూర్ణమైన మాతృమూర్తి ఉంది. కృష్ణకు టీ కాఫీ అలవాటు లేవు. పాలతో హార్లిక్స్లతో పెరిగాడాయే. బయట ఎక్కడా తనకు నచ్చని అలవాట్లు కాకుండా జాగ్రత్త పడేది అనంతలక్ష్మి. నాన్నగారు చిన్న చెంబులో టీని పళ్ళెంలో పోసుకుని తాగుతున్నాడు యాదగిరి. కృష్ణ పిలుపుకు తలెత్తాడు. నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. ఎందుకు? మా ఫ్రెండ్ ఒకతను రమ్మని రాశాడు. నీ కొంట్లో తేలిగ్గా ఉంటే కాంతయ్య గారి ఇంటికి వెళ్ళొద్దాంరా, నిన్ను తీసుకురమ్మని ఆయన ఒకటే పోరు పెడుతున్నాడు. పెద్ద మనుషులతో మాట ఆయనగా ఆయన అడిగాడని బెట్టు చేస్తే బావుండదు. ఇది ఒక విధంగా నీ అదృష్టమని అనుకోవాలి. ఇలాంటి విషయాలలో తాత్సర్యం అస్సలు పనికిరాదు. పెళ్లి గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు. ముందు నాకు ఉద్యోగం దొరకాలి. జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడకుండా పెళ్ళేమిటి? ఈ మాటే ఆయనకు నొచ్చుకోకుండా చెప్పొచ్చుగా. వాళ్ళ అమ్మాయిని నీకే ఇవ్వాలనుకుంటే కొన్నాళ్ళు ఆగుతాడు. మీరు చెప్పండి. నిన్నొకసారి ఆయన ఇంటికి తీసుకురమ్మన్నారు. నీ ఉద్దేశం నువ్వే చెప్తే బాగుంటుంది. కానీ నీ పెళ్లి మీద జానకి పెళ్లి ఆధారపడి ఉంటుందని మాత్రం మరువకు. అక్కయ్య పెళ్లికి నా పెళ్లికి లంకి పెట్టొద్దు. నేను ఉద్యోగంలో చేరాక నా చేతనైనంత వరకు సాయపడతాను. అలాగే చేద్దువు. కాంతయ్య ఇంటికి మాత్రం ఒకసారి రా. తండ్రి సంతృప్తి కోసం కాంతయ్య ఇంటికి వెళ్ళక తప్పింది కాదు కృష్ణకు. రాతితో కట్టిన పెద్ద బంగళా. బయటికి చూడ్డానికి కిటికీలు లేని జైల్లా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళాక మధ్య రంగం, చుట్టూ విశాలమైన వరండాలు, మంచి గాలి వెలుతురి వచ్చే ఏర్పాటు కనిపిస్తుంది. సుఖంగా బ్రతకడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ అడవిలో మనుషులు ఎట్లా బ్రతుకుతారని ఆశ్చర్యం వేసేది కృష్ణకు. డబ్బుంటే చాలు, అడవిలో కూడా స్వర్గం సృష్టించుకోవచ్చునేమో అనిపిస్తుంది కాంతయ్య అమర్చుకున్న సదుపాయాలు చూస్తుంటే. కాంతయ్య తనని వియ్యంకుడి హోదాలో మన్నిస్తుంటే యాదగిరికి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. కాంతయ్య చేసే హడావిడి చూస్తుంటే కృష్ణకి చికాకుగా ఉంది. తను పెళ్లి చూపులకు రాలేదని చెప్పడానికి ఎవరూ అవకాశమే ఇవ్వటం లేదు. స్వీట్లు, హాట్లు టేబుల్ నిండిపోయాయి. నౌకర్లు పరుగులు తీస్తున్నారు హడావిడిగా. తనకింకా జ్వరం తగ్గలేదని చెప్పి అవన్నీ తినకుండా తప్పించుకున్నా పాలు మాత్రం తీసుకోక తప్పలేదు కృష్ణకు. అమ్మాయిని చూస్తావా? వద్దండి. ఈరోజు తిథి బాగుంది. తిథి బాగాలేదని కాదు, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆ సంగతే మీకు చెప్పిపోదామని వచ్చాను. ఉద్యోగం లేదనే కదా నీ అభ్యంతరం? 15 రోజుల్లో నీ చేతికి ఆర్డర్స్ వచ్చేలా చూసే పూచి నాది. నేను అనుకుంటున్న ఉద్యోగం రాకపోతే అలాగే మీ సహాయం కోరుతాను. ఇప్పటికి గండం తప్పితే చాలు అనుకుంటున్నాడు. ఈ మాటకు సంతృప్తి పడ్డాడు కాంతయ్య. 3వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.